మా పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు శ్రీ రామరాజు గారు, అదేవిధంగా మా అసోసియేషన్ అధ్యక్షుడు టీకేవీ రెడ్డి గారు, టీకేవీ రెడ్డి గారి గురువు గారైన ఆంజనేయులు గారు, మా సీనియర్ సోదరుడు సత్యనారాయణ గారు, ఇక్కడ విచ్చేసిన శ్రీ గంగిరెడ్డి గారు, తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మా పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా శ్రీ టీకేవీ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ వన సమారాధన కార్యక్రమానికి అటెండ్ అయ్యే అవకాశం మాకు ప్రసాదించారు. వారికి మా రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే సందర్భంగా మా గౌరవ అధ్యక్షుడు శ్రీ రామరాజు గారిని కూడా సన్మానించుకునే అవకాశాన్ని మాకు కలగజేసినందుకు ఈ సన్మానానికి ఇచ్చిన శ్రీ రామరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అసోసియేషన్ నిరంతర అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరూ ఇక్కడ ఇచ్చేసినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మేము ఉన్నప్పుడు కూడా అదొక కుటుంబంలాగా ఆదర్శపడ్డాం. అందరం కూడా అలాగే మెలిగాం. నేను 1986లో ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ని వదలటం జరిగింది. 75లో జాయిన్ అయ్యింది, 86లో వదిలిపెట్టాను. తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీ వర్క్ చేశాను. ఈ ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లో మేము ఉన్నప్పుడు అంటే స్టాఫ్ మెంబర్స్కి యూనియన్ కానీ అంటే ఈ సంస్కృతి లేదు. దానికి ఒక స్టెప్ కింద వేసి దాన్ని ఒక సంస్థ కింద నడిపించి ఎన్నో విజయాలు సాధించిన మా విశ్వేశ్వర రెడ్డి గారిని నేను అభినందించకుండా ఉండలేదు. విశ్వేశ్వర రెడ్డి గారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే తేట తెల్లమైన మనిషి, మనసులో ఉన్నది ఓపికగా చెప్పడం, తను అనుకున్నది సాధించడం అనే మంచి గుణాలు ఉన్నాయి. 10 మంది బాగోవాలని, 10 మందికి తాను హెల్ప్ చేయాలనే తత్వం బిగినింగ్ నుంచి ఆయన జాయిన్ అయినప్పుడు అప్పటి నుంచి కూడా ఆ తత్వం గల మనిషిగా ఆయన ఈ విధంగా ఎదిగారు. దానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. నెక్స్ట్ రామరాజు గారు మన వెస్ట్ గోదావరి నుంచి భీమవరం నుంచి చదువుకుని మంచి సంస్థల్లో హైయెస్ట్ పొజిషన్స్ చేసి రాజమండ్రి పేపర్ మిల్లో వైస్ ప్రెసిడెంట్గా చేసి రిటైర్ అయినట్టు నాకు తెలిసింది. ఆయనకి నా అభినందనలు. ఆయన చాలా మంచి వ్యక్తి అని, చాలా తెలివైన వాడిని ఎంతో జరిగింది. ఆయన కింద నేను పనిచేయలేదు అని చెప్పి నాకు అదర్ విషయాలు తెలియదు. I wish all the success to him, to his retired plannings. Thank you all. సహోదరులకి నమస్కారాలు. రామరాజు గారు తొందరగా ముగించండి అంటారు, అందుకని క్లుప్తంగానే చెప్తాను. నేను 1970 నేను పేపర్లో జాయిన్ అయ్యి 2018లో 39 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ పేపర్లో రిటైర్ ఎక్కడికి 3 రోజులు అయ్యి. ఎందుకంటే మా మిస్సెస్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా నేను 3 రోజులు ఇక్కడే ఉన్నాను. అందుకని ఎంతోమంది వయసు ప్రెసిడెంట్తో నేను పనిచేశాను. నేను మొత్తం అందరినీ ఆల్మోస్ట్ అప్పుడు ఎంపీ మహేశ్వర్ గారి నుంచి ఇప్పుడు పంచాయతీ సూర్యారెడ్డి గారి దాకా అందరి దగ్గర పనిచేశాను. కాకపోతే ఏంటంటే మధ్యలో ఐపీ టేక్ ఓవర్ చేసినప్పుడు మాత్రం మేమంతా చాలా కంగారు పడ్డాం. ఎందుకంటే ఐపీ ప్రోటోకాల్స్ వేరేగా ఉంటాయి, అవన్నీ చాలా ఇదిగా ఉంటాయి, అది మన పాటించగలవా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. కానీ అదృష్టం ఏంటంటే రామరాజు గారు ఐపీ నుంచి ఇక్కడ ఒక పేపర్ తయారు చేసి ఐపీ మార్కెటింగ్ చేసుకోవడానికి మేము తయారు చేయడానికి ఒక ప్రాజెక్ట్ పట్టుకుని వస్తే ఆ ప్రాజెక్ట్తో ఆయనతో వచ్చేసాం. మేము ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చాలా ఎర్లీ టైంలో కంప్లీట్ చేసాము. అప్పటి నుంచి నాకు రామరాజు గారితో పరిచయం. ఆయనే మాకు ఇక్కడ మళ్ళీ ఐపీ తరపుని సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడ రావడం అనేది చాలా ఇచ్చేసింది. ఆయన ఏంటంటే ఐపీ నీడని, ఐపీ ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తూనే ఐపీ ప్రోటోకాల్స్లో ఉన్న ప్రెషర్ ఎవరు కూడా వర్కర్స్ మీద కానీ స్టాఫ్ మీద కానీ పడకుండా ఆయన మేనేజ్ చేయగలిగే అంటే నిజంగా అది ఆయన చాలా గొప్పతనం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎంతమంది అంటే మిగతా రామాయణించినట్టు కాదు, అంతమంది దగ్గర పనిచేసి వైస్ ప్రెసిడెంట్ దగ్గర పనిచేసాము అని చెప్తున్నాను. రామరాజు గారి టైంలో నేను పనిచేసేంత ఎక్కువ యాక్టివ్గా ఇంకా ఆయన హెడ్గా నేను అన్ని సాధించిన విజయాలు కానీ ఏదైనా ఆయన ఏదైనా సరే
మేము పట్టుకెళ్తే ప్రాజెక్టు దీనికి కాస్ట్ అవుతుంది ప్రపోజల్ పెడితే పోయే రెడీ ఆయన అంతే అంత అంత కూర్చోనమాట. అన్ని మేము ఎన్నో ఆయన వచ్చాక ఎన్ని మన కాస్ట్ సేవింగ్ అవుతుందండి, వాటర్ సేవింగ్, పవర్ సేవింగ్, ఎలక్ట్రిక్ సేవింగ్ అన్నీ అవుతుందండి. ఎన్ని చేసామంటే అవన్నీ కూడా హ్యాపీగా మేము చేయగలిగాం. ఇవన్నీ కూడా ఐపీఓకి ఆయన బడ్జెట్ చేసి ఐపీఓ మొదలు కూడా మేము పొందగలిగాం తొందరలోనే. అందుకని ఈ విషయంలో మొత్తం రామారాజు గారు మాకు చాలా ఐపీ ఇది వచ్చినా కూడా మాకు చాలా సహకరించారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన గుడి కట్టించారు లోపల మనకి శివాలయం కట్టించారు. ఐపీ టేక్ ఓవర్ ముందు జస్ట్ కాన్ఫరెన్స్ ఫీల్డ్ ఆ గుడికి ఆయన ఎందుకు అనుకున్నా తెలియదు. దాన్ని కమిటీ మెంబర్గా చేశారు. నేను ఎప్పుడు గుడికి వెళ్ళటం ఎక్కువ నాకు అసలు లేదు, అలవాట్లేదు. బర్త్డేకి మ్యారేజ్ కూడా ఎప్పుడు వెళ్ళదాం. కానీ మరి ఆయన ఎందుకు వేసారో తెలియదు. ఆయన మధ్యాహ్నం నేను ఇంటికి భోజనం వచ్చాక ప్రియేటర్ ఫోన్ చేస్తే వెళ్ళాను ఏంటంటే అది గుడికి మేము కమిటీకి పంపుతుంది వేస్తానంటే అన్నారు. నేను ఎప్పుడు గుడికి వెళ్ళానంటే అయితే సాయి ఎందుకని అంటే శివుడు కూడా పెట్టుకున్నాడు అన్నారు. అప్పటి నుంచి నాకు గుడికి రెగ్యులర్గా ప్రతి రోజు ముందు గుడికి వెళ్ళి తర్వాత గుడికి వెళ్ళడం అలవాటు అయింది. ఇప్పుడు కూడా మొత్తం మిగిలిన అందరూ కూడా రెగ్యులర్గా గుడికి వచ్చారంటే అసలు ఎట్లని చెప్తారు. అది ఆయన శివుడు నిజంగానే ఆయన ద్వారా నాకు అమ్మనేమో అనిపిస్తూ ఉంటుంది ఒకటి. అంటే నేనేంటే మనం మంచి చేస్తే మనకు దేవుడు మంచిగా చేయాలి, దేవుడు పనిగట్టుకోవాలి, పూజ చేయకూడదన్న సిద్ధాంతం నా సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఇప్పటికీ ఉందనుకోండి. కానీ గుడికైనా డిసిప్లిన్ అలవాటు చేసింది మాత్రం మా రామారాజు గారు. అది నేను ఎలా కమిటీ మెంబర్స్ కంటిన్యూ అయ్యాను. తర్వాత ఆయన ఆధ్వర్యంలో తులసిస్తం స్థాపనం, కళ్యాణం చేయించాం 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు వరుసగా. ఇవన్నీ కూడా మాకు మర్చిపోయేది. నేరంగా కూడా మంచి యాక్టివ్ పార్ట్ తీసుకుని లేడీస్ క్లబ్ పనిచేసేవారు. ఆయన హయాంలో మేము ఎంత ఫ్రీగా పనిచేసామంటే ఐపీలో ఉన్నా కూడా అంత ఫ్రీగా పనిచేసేందుకు ఆయన టాలెంటే నేను ముఖ్యంగా అనుకుంటున్నాను. తర్వాత ఎంతకి చెప్పొచ్చేది వస్తుందంటే అంత పెద్ద మంది సీనియర్ ఎడ్యుకేషన్ పొలిటీషన్ ఉండి కూడా ఆయన ఆయన సొంత ఆయన చేసుకున్నారని ఉదయం నేను నమ్మలేదు. అమ్మనేడుగా చెప్పినాం ఇలా అమ్మాయి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఆయన అడిగితే కరెక్ట్ అయినా వెళ్ళిపోతున్నాను, నేను మా అమ్మాయి ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి వెళ్ళిపోతున్నారు. అంత పెద్ద పొజిషన్ జాబులు కూడా ఆయన క్షణాలుగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది ఆయన ఆత్మవిశ్వాసానికి ఆయన బయట తిరిగి కూడా నిదర్శనం. ఆయన దేవుడు ఆయుధాన్ని వచ్చిన వివాహాన్ని మన కాపు అసోసియేషన్ కంటిన్యూ అవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన విశ్వేశ్వరరెడ్డి గారికి, మనకి ఈ సభకి మనకు మన్నించి మన ఆహ్వానాన్ని మంచిగా ఇచ్చేసిన రామారాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరియు మిత్రులందరికీ నమస్కారం. ఎందుకంటే దాదాపు ఒక సంవత్సరం, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఈ మీటింగ్ అక్కడ కళ్యాణ మండపంలో పెట్టారు. ఆ రోజున ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరిగింది. మన వాటిలో పంచాయతీలో ఎప్పుడు పడుతుంటే రాజమండ్రిలో ఉండేవాడు కనీసం కలవండి ఎక్స్ ఆఫీసర్స్గా ఒక గ్రూప్ ఫామ్ చేయండి అని అడిగారు. నేను రాజమండ్రిలో లేకపోయినా ఈ డెవలప్మెంట్ ప్రతిరోజు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా అందరూ వలసైపోయిన వాళ్ళం, ఎవరికో ఏదో ఇబ్బందులు వస్తుంటాయి. కొంతమందికి ఆర్థికంగా కావచ్చు, కొంతమంది శారీరకంగా కావచ్చు. దానికి మేమున్నాం. మనం ఏంటంటే ఉన్న 20 మంది యాక్టివ్ ఉండే 20 మందికి ఎవరో వాళ్ళకి అవసరమైతే ఆ రోజున 20 మందికి కుదరకపోవచ్చు. నలుగురు కుదిరిస్తే చాలా నలుగురు కుదిరితే మేము ఉన్నాము అని ఒక భరోసా వాళ్ళని అందరినీ ముందుకు నడిపిస్తుంది అనే ఆశయం. అందుకని దీంతో మనం ఏదో పెద్ద ఫంక్షన్స్ చేస్తాము, ఏదో బిల్డింగ్ చేస్తాము, అలా ఏం కాదు. ఇది మనం ఒక చెప్పాలంటే మొదటి పెట్టుగా ఇది మనం కనుక మొదలుపెడితే ఇక మనం తర్వాత వాళ్ళు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అది నా ఉద్దేశం ఏంటంటే మన పేపర్ బిల్లు అనేది నేను 35 సంవత్సరాలు చేశాను. నా ముందు కొన్ని వేల మంది చేసేటప్పుడు నా తర్వాత కొన్ని లక్షల మంది చేస్తాను. ఆ బిల్లు ఎలాగో ఎక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దీనికి మన గౌరవ అధ్యక్షుడైన రామరాజు గారు అది ఆ రోజున ఎందుకంటే ఆయన దీనికి రావటం, దాని ఆ పదవికి అంగీకరించడం అది ఎంతో స్ఫూర్తినిచ్చింది ఎంతోమంది. అది ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఈ స్కూల్ యజమానికి, మన ఎక్స్ ఆఫీసర్స్, తోటి ఉద్యోగులకి, మా ఫ్యామిలీస్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ సన్మానానికి నేను అర్హుడిని కాదనుకుంటున్నాను. నేనేమి ప్రజాసేవ ఏమీ చేయలేదు, ఉద్యోగం చేశాను. ఉద్యోగానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చేవారు.
పెద్ద ఉద్యోగం చేసి ప్రజాసేవ ఇప్పుడు చేయలేదు. కానీ ఏంటంటే రాజమండ్రి ఐఫోన్ పేపర్ మిల్స్ రాజమండ్రి కొన్న తర్వాత పేపర్ మిల్ని ఇంటర్నేషనల్ పేపర్ వాళ్ళు చాలా ఎక్కువగా దాన్ని ఇంప్రూవ్ చేశారు. 100 కోట్లు ఖర్చు పెట్టడం, వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి ఇంప్రూవ్ చేసి బంగారుపల్లెంతో వేరే వాళ్ళు విజయానికి వెళ్ళిపోయారు. సో అది బాధ అనిపిస్తుంది. సో మనందరం మీరు నాకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేదు, ఎందుకంటే మీరు పొద్దున్న నుంచి మీరు బోర్ కొట్టేసుకుంటున్నారు. మేమంటే పాత మిత్రులు కాబట్టి మనకి కాస్త ఏంటంటే అటాచ్మెంట్ ఉంటుంది. మీరు లేడీస్కి మీకు ఆ అటాచ్మెంట్ ఉండకపోవచ్చు. మిమ్మల్ని బోర్ కొట్టినంతసేపు కూర్చోబెట్టినందుకు సారీ అమ్మ. మీకు అందరికీ నన్ను సన్మానించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ